దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభములు వేకప్ విత్ గాడ్ ద్వారా బయలుపరచడానికి దేవుడిచ్చిన తరుణం కొరకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము మన యొక్క అంశము దినము యొక్క విలువ. దినము యొక్క విలువ 90వ కీర్తన 12వ వచనంలో 2వ భాగము ఇలా వ్రాయబడి ఉంది. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా సంవత్సరములు కాదు కానీ మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇది మోషే చేసినటువంటి ప్రార్థన, చాలా విలువైనటువంటి ప్రార్థన. ఒక సంవత్సరంలో కానీ, ఒక స్పెషల్ ఎపిసోడ్లో కానీ, ఒక సంఘటనలో కానీ, మరి ఒక అకేషన్లో కానీ మనం ఎంటర్ అయ్యేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, చేయాల్సింది ఈ ప్రార్థన. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎందుకు? దినము యొక్క విలువ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని దృష్టిలో దినము లేక సమయము చాలా చాలా విలువైనది. ఆయన ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఒక దినము తర్వాత ఒక దినము సృష్టించినట్లుగా మనం చూస్తాము. వారమంతటిని ఒకేసారి ఆయన సృష్టించలేదు. ఒక దినం సృష్టించిన తర్వాత అది మంచిది అని ఆయన గుర్తించి ఆ తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా అని వ్రాయబడి ఉంది. అంటే ఒక దినం పూర్తయిన తర్వాత మరల 2వ దినమును ఆయన సృష్టించినట్లుగా మనం చూస్తాము. ఒక్కొక్క దినాన్ని ఆయన మంచిది అని గుర్తించినట్లు మనం చూస్తున్నాం. మంచిది అని గుర్తించటం అంటే ఆ దినము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన సృజించి ఆ ఉద్దేశపు నెరవేర్చటానికి మనలను ఏర్పాటు చేసుకుని మన జీవితంలో ఆ దినాన్ని ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఒక దినాన్ని ఇచ్చినప్పుడు అది ఒక ఉద్దేశంతో ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ దినం మనం పూర్తి చేసినప్పుడు ఇది మంచిది అని మనలను చూసి అనగలిగేలాగా ఆ ఉద్దేశం నెరవేర్చే బాధ్యత మన మీద పెట్టాడంట. అందుకనే మన దినములు మనం లెక్కించుకోవాలి. మా దినములు లెక్కించట మాకు నేర్పము. మనం బర్త్డేస్ చేసుకున్నప్పుడు ఏమని చెప్తాము? హ్యాపీ బర్త్డే అన్నాక ఎన్నో బర్త్డే అనగానే సంవత్సరాల లెక్క చెప్తాం, దినాల లెక్క చెప్పాం. దినాల లెక్క చెప్పాలంటే ఇంటూ అని వేసుకుని చాలా సమయం మనకి పడుతుంది. దినాల లెక్క చెప్పాం, సంవత్సరాల లెక్క చెప్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు, సంవత్సరం కంటే విలువైనది నెల, నెల కంటే విలువైనది వారం, వారం కంటే విలువైనది దినం. దినం చాలా విలువైనది. ఒక దినములో ప్రతి గంట చాలా విలువైనది. దీని గురించి 3 విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దినము విషయంలో దినము మొదటిది ప్రశస్తమైనది, 2వది ఉద్దేశపూర్వకమైనది, 3వది ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రశస్తమైనది అన్నట్లయితే అది దేవుని చేతిలో నుండి మనకు అనుగ్రహించబడినది. ఎంతోమంది దినాన్ని చూడాలని చూడలేకపోయారు, కానీ మనం చూడటానికి దేవుడు మనకిచ్చాడు కనుక అది విలువైనది, కనుక అది ప్రశస్తమైనది. అది దేవుడు మనకిచ్చింది కనుక అది ప్రశస్తమైనది. 2వది అది ఉద్దేశపూర్వకమైనది. దేవుడు ఏది కూడా ఉద్దేశం లేకుండా ఊరికనే సరదాగా చెయ్యడు. ఆయన ఏది చేసినా, ఏది మాట్లాడినా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మాట్లాడతాడు. మనకు ఒక దినాన్ని ఇచ్చాడు అంటే ఒక పనిని మనకు అప్పగిస్తూ ఒక ఉద్దేశంతో ఆ పనిని మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో మనకు ఆ దినాన్ని ఇస్తున్నాడు కనుక అది ఉద్దేశపూర్వకమైనటువంటి దినము. 3వది ఇది ప్రాముఖ్యమైన దినము. ప్రతి దినము ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ప్రతి దినం విషయంలో దేవుడు ఒకరోజు మనను లెక్క అడుగుతాడు. ఆయనకి లెక్క చెప్పాలి. నీ దినం నువ్వు ఎలా గడిపావో రాత్రి జామునందు నీవు పడుకునేటప్పుడు ఆయనకు లెక్క అప్పగించాలి. చనిపోయిన తర్వాత నీకు ఇచ్చిన దినాలన్నిటికీ నువ్వు లెక్క అప్పగించాలి. కాబట్టి దినము చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా దినములు లెక్కించుట నాకు నేర్పము. ఈరోజు నేర్చుకుందాం. ఈ రోజు నుంచి ప్రతి దినము యొక్క విలువ గ్రహించి ఉద్దేశం తెలుసుకుని ఆ ఉద్దేశం నెరవేర్చడానికి బ్రతికి లెక్క అప్పగించడానికి సిద్ధపడదాం. అలా సిద్ధపడి
మన దినాలని విలువైన దినాలుగా దేవుని చేతిలో పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా దేవా, మా దినములు లెక్కించటం మాకు నేర్పించుము అని భక్తుడు చేసిన ప్రార్థన నుండి మాకు నేర్పించిన 3 సత్యాల కొరకు నీకు వందనాలు. అవును ప్రభువా, నీవు మా చేతికి ఇచ్చిన ప్రతి దినము ప్రశస్తమైనది, ప్రతి దినము ఉద్దేశపూర్వకమైనది, ప్రతి దినము ప్రాముఖ్యమైనది అని గ్రహించి నాయన విలువ ఎరిగి నీ ఉద్దేశమును నెరవేర్చి నీకు లెక్క అప్పగించే రీతిలో మమ్మను సిద్ధపరచుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.